ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ఒక రోజు ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అంత అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి ఏడార్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18th మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18th మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3rd ఏప్రిల్ 2025 నుంచి 5th జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాల సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు, ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడ ఏమైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ, ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3rd ఏప్రిల్ 2025 నుంచి 5th జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఇది దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2020 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, 2025 ఈ ఆంగ్ల సంవత్సరం వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది? ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా అండి. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. వీళ్ళకి 15th మే
2025 వరకు గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో చాలా బాగుంటాడు గురువు కాబట్టి. అలాగే అర్ధాష్టమ శని ప్రస్తుతం మనకి 30th మార్చ్ దాకా ఉంది. సో 30 మార్చ్ తోటి అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది ముందుగా. ఓకే. ఈ మెయిన్గా 2.5 సంవత్సరం నుంచి వీళ్ళ అనుభవించిన బాధ వ్యధ ఏదైతే ఉందో తర్వాత, ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నా, మేషరాశి అధిపతి కుజుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు. వీళ్ళకి ఏలినాటి శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా కూడా చాలా ఇబ్బంది పెడతారు. అలాగే సింహరాశి అధిపతి రవి, రవికి శనికి పడదు కాబట్టి మెయిన్గా వృశ్చిక రాశి వారు ఏమనుకోవాలంటే గురుబలం తక్కువగా ఉంటుంది. 15th మే నుంచి 8th హౌస్లోకి వెళ్తాడు కాబట్టి. కానీ ముందుగా అర్ధాష్టమ శని అనేది వెళ్ళిపోతుంది. 2.5 సంవత్సరాల నుంచి పీడించేసిన శని వెళ్ళిపోతున్నాడు. అంటే అటు 5వ స్థానంలో వెళ్ళినా కూడా పర్వాలేదు, అది గురువు యొక్క స్థానం మీన రాశిలో కాబట్టి పర్వాలేదు. అర్ధాష్టమం అనేది స్వస్థానమైనా కూడా శనికి చాలా నష్టం చేకూర్చాడు, అది అర్ధాష్టమ శని అయింది కాబట్టి. కాబట్టి 5th వెళ్ళినా కూడా శని పర్వాలేదు. కానీ ముఖ్యంగా మటుకు అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది అనేది మటుకు వీళ్ళు ఆనందించదగ్గ పరిణామం అని చెప్పుకోవాలి. కానీ గురువు అష్టమ స్థానంకి గురువు అష్టమ స్థానంలో ఉన్నందుకు ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఏ పనైనా సరే 2-3 సార్లు వెళ్తే కానీ జరగకపోవడం, 50% పనులు జరగడం, శ్రమ కాలం ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరకపోవడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం, షూరిటీస్ పెట్టకండి, మధ్యవర్తితో వహించకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి, వ్యాపారస్తులకి గడ్డు కాలం అని చెప్పాలి, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి, ఎక్స్పాన్షన్కి వెళ్ళకండి. ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యం మటుకు బాగానే ఉంటుంది. అర్ధాష్టమ శనిలో ఆరోగ్యం ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం మటుకు ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మీకు మీ వృశ్చిక రాశి వారందరూ కూడా ఆరోగ్యం బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అని చెప్పుకోవచ్చు. కానీ రాహుకేతుల ప్లేసింగ్ కూడా 4th 10th అంటే 4th and 10th ఉంది, ఆయన కూడా పర్వాలేదు, అంత మేజర్ ఇదేం కాదు, పర్వాలేదండి. చతుర్థ దశమంలో ఉన్నారు కాబట్టి పర్వాలేదు, అంత నష్టము లేదు, అంత హెల్పింగ్ లేదు, మీడియంగా ఉన్నట్టు. అయితే ఈ సంవత్సరం మొత్తం మీద వీళ్ళకి కాస్త మిశ్రమం. ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని ఒడిదుడుకుంటాయి కానీ మిశ్రమంగా ఉంటుంది. లాస్ట్ ఏడాది గురుబలం చాలా బాగుంది, కానీ ఉపయోగం ఉందండి, అర్ధాష్టమ శని అలాగే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్ధాష్టమ శని లేదు, గురుబలం తక్కువగా ఉంది, నష్టం లేదు, సో మీడియంగా ఉన్నట్టు. సో ఎవరైనా ముందుగా చూసుకునేది ఏంటంటే ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అనేది ఫస్ట్ చూసుకుంటారు. ఆర్థికంగా ఆ పరంగా చూస్తే మిశ్రమంగా ఎలా ఉన్నట్టు. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు. ఎందుకంటే గురువు ధనకారకుడు కూడా, పుత్రకారకుడు, ధనకారకుడు, ముఖ్యంగా గురువు అండి. సో పిల్లలు పుట్టాలన్నా, ధనం బాగా సంపాదించాలన్నా, నేమ్ అండ్ ఫేమ్ రావాలన్నా, దైవబలం ఉండాలన్నా, దైవానుగ్రహం ఉండాలన్నా, అన్నిటికీ కూడా గురువు, జూపిటర్ అనే గ్రహం జాతకంలో ఎక్సలెంట్గా ఉందనుకోండి, ఇవన్నీ అందులో కొట్టుకుపోతాయి. అదొక్కటి బాగాలేదనుకోండి, సో ఎంత పెద్దవాడైనా మామూలుగా ఉంటారు. మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకి మటుకు అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు ఏంటంటే, ఇది ఒక్క విషయం మటుకు అష్టమంలో గురువు ఉంటే తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం. తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎప్పుడు చదువుకుంటారు? మంచి ర్యాంక్ కానీ మంచి సీట్ కానీ వస్తేనే కదా తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి చదువుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంసెట్ కానివ్వండి, ఇవన్నీ ఏవైనా సరే, నీట్ కానివ్వండి, ఏదైనా సివిల్స్ కానివ్వండి, ఏదైనా సరే వీళ్ళు బాగా కష్టపడితే కనుక మంచి ర్యాంక్ సాధిస్తారు. అలాగే మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తారు, ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు, చేంజ్ ఆఫ్ ప్లేస్ కూడా ఉంటుంది. సో విద్యార్థులకు కూడా సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి మరి వీడి మటుకు ప్రస్తుతం గురుబలమే తక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సర కాలం కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే కనుక గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక గురువు యొక్క దోషాలు ఏమైనా తొలగిపోయి అన్ని విధాలా మీకు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు 2025 ఆంగ్ల సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి, విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.